Hello and welcome to AI Vidyarthi. This is my journey into Agentic AI, vlog number 4. ఈ వ్లాగ్లో అప్లికేషన్స్ ఆఫ్ ఏజెంటిక్ ఏఐ ఏమిటి, తర్వాత వాట్ ఈజ్ ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవల్యూషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టైం లైన్ ఏంటి ఒకసారి చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ మైల్ స్టోన్స్ మనం చూస్తే 1959లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అయింది. 1965లో మెషిన్ లెర్నింగ్ వచ్చింది. Where 2014 is the biggest milestone, I would say. Deep learning, a subfield of machine learning using deep neural networks to solve complex tasks. That means its focus ఏముంది డీప్ లెర్నింగ్ అంటే రిప్రజెంటేషన్ లెర్నింగ్ ఫ్రమ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. తర్వాత 2023లో జనరేటివ్ ఏఐ వచ్చింది. సో బేసికల్గా వీఆర్ ఆల్ యూజింగ్ టుడే వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ. AI that can generate synthetic content, that can be any content that is not coming from the existing content, any new content create చేయాలంటే చేయొచ్చు. సో టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ కోడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లర్న్డ్ ప్యాటర్న్స్. దట్ మీన్స్ ఫోకస్ ఏంటంటే ఫౌండేషన్ మోడల్స్ లైక్ జీపీటీ, డాలీ, స్టేబుల్ డిఫ్యూజన్ ఇలాంటివి అనమాట. సో లాట్ ఆఫ్ ఫౌండేషన్ మోడల్స్ అయితే వచ్చేసాయి. తర్వాత ఏజెంటిక్ ఏఐ, బేసికలీ దిస్ ఈస్ ద టాపిక్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. AI systems that act autonomously and pursue goals and plan over time. So that is agentic AI. We will go through that. ఏం నేర్చుకున్నాను ఈ దీంట్లో ఈ పర్టికులర్ కోర్స్ టాపిక్లో ఏం నేర్చుకున్నాను అనేది మీకు చూపెడతాను నా నోట్స్లో. తర్వాత వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫోకస్ ఏంటంటే ఏజెంటిక్ ఏఐకి సంబంధించినంత వరకు గోల్ డ్రివెన్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ టాస్క్ ఎగ్జిక్యూషన్. సో దట్ ఈస్ ఓవరాల్ ఏజెంటిక్ ఏఐ ఏంటి అని చెప్పాలంటే ఇది చెప్పొచ్చు అనమాట. గోల్ డ్రివెన్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ టాస్క్ ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనం ఏజెంటిక్ ఏఐని యూజ్ చేస్తాం. సో బేసికల్గా క్వశ్చన్ ఏంటంటే చాలాసార్లు నేను పర్సనల్గా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అసలు ఏజెంటిక్ ఏఐ అంటే ఏమిటి అని చెప్పాలంటే చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. బట్ ద మోర్ అండ్ మోర్ దట్ ఐ ట్రై టు అండర్స్టాండ్ దిస్, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఏజెంటిక్ ఏఐ గురించి. But let's start with something very simple. Agentic AI refers to AI systems designed to act autonomously, basically less human interaction, and then pursue specific goals and engage in planning over a period of time to achieve these goals. ఇలా చెప్పాలంటే చాలా బైహార్ట్ చేయాల్సి వస్తుంది ఈ ఈ ఒక డెఫినేషన్. బట్ నేనైతే మామూలుగా ఒక జనరిక్ వేలా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేశాను. చెప్తాను మీకు నోట్స్లో ఎలా నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దాట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సమ్ కీవర్డ్స్ అయితే నేను గుర్తుపెట్టుకుంటాను ఎప్పటికైనా కూడా. ఏజెంటిక్ ఏఐ అంటే సిస్టమ్ దట్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ ఏజెంట్స్. ఏజెంట్స్ ఒక కంప్లెక్స్ టాస్క్ని చేయడానికి, అటానమస్గా చేయడానికి, ఒక స్పెసిఫిక్ గోల్తో చేయడానికి ఏదైతే ఈ సిస్టమ్ ఉంటుందో అందులో ఏజెంట్స్ ఏవైతే ఇండిపెండెంట్గా పనిచేస్తాయో అది ఏజెంటిక్ ఏఐ సిస్టమ్ అంతే. సో ఇందులో కీ ఫీచర్స్ ఏముంటాయి? గోల్, సో సమ్ స్పెసిఫిక్ గోల్ ఉండాలి దానికి. తర్వాత వన్స్ దే హ్యావ్ ఎ గోల్ ఇట్ విల్ హ్యావ్ ఎ ప్లాన్. దెన్ వన్స్ యూ హ్యావ్ ఎ ప్లాన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్, అండ్ దెన్ వైల్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఇట్, then there is a system that will monitor it, what kind of execution is happening. Is there a process involved? Is there a decision involved? Is there a human interaction involved? Is there is an approval involved? Is there rejection involved? So and so forth. అలాగే అంటున్నాడు. తర్వాత మరి ట్రెడిషనల్ ఏఐకి ఏజెంటిక్ ఏఐకి డిఫరెన్స్ ఏంటిది అని మనం చూస్తే, మనం జనరేటివ్ ఏఐ యూజ్ చేస్తున్నాం ఈరోజు. కానీ జనరేటివ్ ఏఐలో ఏమవుతుంది, మనం ఒక ప్రాంప్ట్ మనం కనుక సప్లై చేస్తే జనరేటివ్ ఏఐ ఇట్ విల్ జనరేట్ సమ్ output, whatever it may be. It may be a text, it may be image, it may be audio, video, whatever it may be. But so that means it's a straightforward task, nothing more complex or anything involved here. Even though in the background it is trying to fetch different repositories, including RAG and all that's local information or web information. But it's a one way path. That means it's gonna get the input. It will do the tasks, and then it will give you an output. That means it's a simple one-way task. So unlike traditional AI that might perform a single reactive task like classifying an image or generating a single response, agentic AI ఏం చేస్తుందంటే, it's an agent possesses the ability to make decisions and execute a series of tasks
to reach a desired outcome. Okay, so we'll have a complex goal, then there will be decision making, task execution, and then multi-step outcome. సో ఒక చిన్న జనరల్ మన రియల్ లైఫ్ సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే, ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఇఫ్ యూ సీ, we usually connect with in our daily life, we connect with agents. It can be a travel agent, or it can be a real estate agent, or any agent who helps us to do some stuff, ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ ఇంకా అలాగా. తర్వాత ఇందులో ఈ ట్రావెల్ ఏజెంట్ కనుక చూసినట్టయితే, when we go to see a travel agent to book a travel plan, then the customer will explain. మనం ఏం చేస్తాము, మనం ఇక్కడికి వెళ్ళాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ప్యారిస్, దెన్ he will ask exactly, what you need, what kind of how many people you're traveling with, మీ రిక్వైర్మెంట్స్ ఏంటివి, మీకు ఎలాంటి హోటల్ కావాలి, మీరు ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు, మీకు ఇంకేమైనా ట్యాక్సీ బుకింగ్ ఏమైనా కావాలా, హోటల్ బుకింగ్ కావాలా, ఇవన్నీ. సో దట్ మీన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టు అండ్ ఫ్రో క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. సో అప్పుడు ఏజెంట్కి విషయాలన్నీ తెలిసిన తర్వాత ఏజెంట్ ఏం చేస్తాడు, he will try to access different systems. Flight book చేయడానికి, he will go to flight booking reservation system. Then if he has to book a hotel, he will try to search for different hotels, and then based on the search results, he will look for the priorities, and then he will look for the customer priorities, and then he will call them, or he will do booking online. And then he will also book a taxi based on the bookings available at the hotel. And then itineraries అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత, ఇంత అవుతుంది రేటు అని చెప్పేసి మళ్ళీ కస్టమర్ని అడిగితే, కస్టమర్ ఓకే అని చెప్తే, దెన్ హీ విల్ గో అండ్ అప్రూవ్ టు పే ద బిల్. సో దట్ మీన్స్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అప్రూవల్స్ కొరకైనా కూడా మళ్ళీ కస్టమర్ అప్రూవల్ ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ మీన్స్, అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ ద ఏజెంట్ విల్ వర్క్ ఓన్లీ one time at a time with one customer. He cannot do ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ లైన్లో ఉంటే they will have to wait for the first customer to complete the task. So that is how it is. స్పీడ్, మాన్యువల్ టాస్క్స్, స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది, మాన్యువల్ చేయాల్సి వస్తుంది, ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ట్రావెల్ ఏజెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్, if you see what the agentic AI can do the same thing and how efficiently they can do it. This is the simple way to understand, right? So in this case, ఇక్కడ హ్యూమన్ ఏజెంట్ ఏదైతే ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడో, ఇక్కడ ఒక ఏజెంటిక్ AI సిస్టంలో ఒక ఏజెంట్ ఉంటాడు. It's a system, basically. It's an agent. It's an artificial intelligence that is working as an agent, but it's an orchestrator. That means this agent is going to work with multiple other agents, because this agent knows exactly what the customer is asking for, and and these are all can be parallel tasks. This orchestrator don't have to wait for these things need to be completed. It can give tasks, these complex tasks, as a goal for each agent. ఈ agent కి ఒక goal ఇచ్చేస్తారు, go and look for the flight and book it, and then when you are booking it, before you book it, come back and ask, so that I can get you the information whether to go with that or not. సో అదేవిధంగా మిగతా వాటికి హోటల్ బుకింగ్ కానీ ట్యాక్సీ బుకింగ్ కానీ జరుగుతుంది. ఇదంతా మళ్ళీ న్యాచురల్ కాన్వర్జేషన్లో జరుగుతుంది. కాన్వర్జేషన్లో అంటే కస్టమర్ ఈస్ టైపింగ్ జస్ట్ లైక్ హీఈస్ టైపింగ్ విత్ ఎనీ అదర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ ఎ కాన్వర్జేషనల్ టెక్స్ట్, ఇట్స్ ఎ హ్యూమన్ ఇంటరాక్షన్ జస్ట్ లైక్ దాట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మల్టిపుల్ ఏజెంట్స్ ఒకటేసారి వర్క్ అవుతున్నాయి. ఈ ఆర్కెస్ట్రేటర్ ఏజెంట్ ఏదైతే ఉందో, it is planning the whole complex task, and it is completing all the tasks and giving back the information to the human, and the customer is giving the approvals based on the feedback it is getting from these other agents. సో ఇందులో చూస్తే ఏమవుతుందంటే, ఈ స్పీడ్ కానీ కోఆర్డినేషన్ కానీ ఆటోమేషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో దట్ మీన్స్ agentic AI is performing exactly what the other human agent can do, but it's much more efficient, faster, and much more meaningful way. సో అది మన క్విక్ డిఫరెన్స్ని మనం చూడొచ్చు. తర్వాత దెన్ విల్ గో టు సమ్ ఆఫ్ ది థియరటికల్ పార్ట్ ఆఫ్ దిస్. అసలు క్యారెక్టరిస్టిక్స్, ఏజెంటిక్ AI క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అని ఒకసారి చూస్తే, ఇట్స్ ఎ గోల్ డ్రివెన్ రీజనింగ్. సో దట్ మీన్స్ దిస్ ఇస్ సిస్టమ్ అండర్స్టాండ్స్ an objective and determines the necessary steps to achieve it. తర్వాత autonomy, it will have its own thinking process. It will not wait until a human has to tell, because it still have to have some sort of approvals, but it will operate on its own because it has that knowledge to do it.
So it operates with a minimal human intervention to navigate environments or solve problems. ఆ తర్వాత ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో బికాస్ ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ ఏజెంట్, ఇట్ నోస్ హౌ టు డూ అ స్పెసిఫిక్ టాస్క్, then it will do the planning and execution also. Humans interaction అవసరం లేదు. So it evaluates progress, plans subsequent actions, and carries out tasks to achieve the final outcome. తర్వాత ఏజెంట్ ఇంటరాక్షన్. సో ఏజెంట్కి అనే సిస్టమ్ని మనం కనుక జనరల్గా అండర్స్టాండ్ చేసుకుంటే, మల్టిపుల్ ఏజెంట్స్ వర్కింగ్ in an interaction is a system that is called agentic. దట్ ఏజెంటిక్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏజెంట్స్ ద్వారా చేసే పనుల్ని మనం ఏజెంటిక్ అంటాం. ఏజెంట్స్ని యూజ్ చేసి మనం కంప్లీట్ చేసుకునే గోల్స్ని చేసే ఆ విధానాన్ని ఏజెంటిక్ సిస్టమ్ అని అంటాం. సో దట్ మీన్స్ ఏజెంట్స్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. So that means an agent can communicate, collaborate, and negotiate with other agents to achieve shared goals or divide complex tasks within a multi-agent system. All right. So agentic AI offers significant advantages over traditional reactive AI systems by shifting the focus from simply generating responses to actively solving problems. So that is the core theme of agentic AI, the advantage, right? But ఇందులో స్పెసిఫిక్ డిఫరెంట్ ఏరియాస్లో అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ త్రూ ఆటోమేషన్. ఆబ్వియస్గా ఆటోమేషన్ జరుగుతుంది కాబట్టి ఫాస్ట్గా అవుతుంది, అదేవిధంగా ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ లెస్ హ్యూమన్ ఇంటరాక్షన్, దట్ మీన్స్ దట్ విల్ బి మల్టిపుల్ ప్రాసెసెస్ కెన్ బి రన్ ఇన్ ప్యారలల్. సో దట్ మీన్స్ లాట్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఉంటుంది. తర్వాత ఎన్హాన్స్డ్ డిసిషన్ మేకింగ్. So because systems can think and analyze complex information very fast because they are mathematically very strong, and then they can do a lot of complex problems easily. That means planning కానీ తర్వాత లాజికల్ డిసిషన్ ఫాస్ట్గా చేస్తాయి కాబట్టి డిసిషన్ మేకింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. తర్వాత రిడ్యూస్డ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో ఆటోమేషన్ చేస్తున్నాం కాబట్టి హ్యూమన్స్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. ఓన్లీ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎప్పుడు అవసరం పడుతుందంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ అప్రూవల్ ఫర్ ఎ స్పెసిఫిక్ సెన్సిటివ్ టాస్క్. ఇది జరుగుతుందా లేదా, ఇది కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా పోతుందా లేదా అని హ్యూమన్ ఇంటరాక్షన్ అవసరం పడినప్పుడు మాత్రమే, ఒక ఓవర్ సైట్ అవసరమైన మాత్రమే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. అదర్వైజ్ దర్ ఇస్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్ రిక్వైర్డ్. తర్వాత ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఇన్ కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్. సో కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ అనగానే మనం చూసేది ఏంటంటే, చాలా టిపికల్ హార్డ్ లాంగ్ వర్క్ ఉన్నదనుకోండి, దాన్ని బ్రేక్ డౌన్ చేసి చిన్న చిన్న టాస్క్ లాగా డివైడ్ చేసుకొని తర్వాత ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క టాస్క్ని తీసుకెళ్ళి వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వర్క్ ఫ్లోస్ అనేటివి చిన్న చిన్న టాస్క్లో డివైడ్ అయిపోయి ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. కాబట్టి అవన్నీ డిఫరెంట్ ఏజెంట్స్ చేస్తున్నాయి కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ దాట్. తర్వాత స్కేలబిలిటీ వయా కొలాబరేషన్. సో మల్టిపుల్ ఏజెంట్స్ వర్క్ చేస్తాయి హెల్పింగ్ ఈచ్ అదర్ కాబట్టి ఏజెంట్ ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి స్కేలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత పెద్ద టాస్క్ అయినా కూడా ఇమ్మీడియట్గా మల్టిపుల్ ఏజెంట్స్ స్పిన్ ఆఫ్ అయిపోయి దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా కూడా స్కేలబిలిటీ ఉంటుంది, స్కోప్ ఉంటుంది కాబట్టి దెన్ ఈజీ అవుతుంది. తర్వాత అడాప్టబిలిటీ. సో ఈ అడాప్టబిలిటీ అనేది ఎందుకు మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే, ఎన్విరాన్మెంట్లో ఏదైనా చిన్న చేంజ్ వచ్చినా లేకపోతే డిఫరెంట్ సిస్టమ్స్ని యాక్సెస్ చేయాలనుకున్నా, దే నో హౌ టు హ్యాండిల్ ఇట్ వెరీ వెల్ బికాస్ దే కెన్ అండర్స్టాండ్, దే కెన్ ఈజీలీ మేక్ చేంజెస్ టు ఎగ్జిక్యూట్ ఇన్ దోస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. ఒక వెబ్సైట్కి వెళ్ళాము, ఒక వెబ్సైట్లో ఒక పర్టికులర్ ఫ్లైట్ బుకింగ్ చేయడానికి ఏజెంట్ ట్రై చేస్తుంది. ఆ వెబ్సైట్ డౌన్ ఉందనుకోండి, దెన్ ఇట్ షుడ్ నో what should be the next step, whether it will wait for the website to come back or is there any other website to go and look for those flight booking details, something like that. It's a very simple example, but there could be many other things, but adaptability is a very key factor here. ఆ తర్వాత సో ఎప్పుడైనా కూడా ఒక సిస్టమ్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని మనం చూసినప్పుడు ఎంత ప్రొడక్టివిటీ, ఎంత ఎఫిషియన్సీ మనం ఉందని అనుకుంటామో అదేవిధంగా అన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. సో వాట్ ఛాలెంజెస్ కూడా ఏంటి, రిస్క్స్ ఏంటి ఒకసారి చూద్దాం ఇక్కడ. అన్ప్రెడిక్టబిలిటీ అండ్ రిలయబిలిటీ. సో మనము హ్యూమన్స్తో వర్క్ చేసేటప్పుడు వీ నో వాట్ ఈస్ దేర్ స్కిల్ సెట్స్ అండ్ హౌ దే కెన్ యాక్చువల్లీ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్
humans can actually tell us exactly what is happening, whether they are able to perform a task or not. But when you are letting the agents, the artificial intelligence agents, autonomousగా వెళ్ళిపోయి మీరు పనిచేసి నాకు ఈ గోల్ కంప్లీట్ చేయండి అన్నప్పుడు ఆ, అప్పుడు కొంతవరకు మనం డిపెండబిలిటీ మనం కొద్ది కష్టం అవుతుంది అప్పుడు. ఎందుకంటే వీ కెనాట్ ప్రెడిక్ట్ సమ్ టైమ్స్ ఇట్ ఎగ్జిక్యూటింగ్ ద టాస్క్ ఇన్ ద వే దట్ వీ ప్లాన్ టు డూ, ఆర్ మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయా లేవా అనేది కొంత అన్ప్రెడిక్టబిలిటీ, కొద్ది రిలయబిలిటీ తక్కువ ఉంటుందని మనం ఆ, గుర్తించి మనం మొదటి నుంచి కూడా అట్లాంటి వాటిని గార్డ్ రైల్స్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేఫ్టీ అండ్ అలైన్మెంట్ రిస్క్స్. అగైన్ ఎప్పుడైనా కూడా మనం సెన్సిటివ్ డేటాని యాక్సెస్ చేసినప్పుడు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇట్లాంటి డేటా నువ్వు యూజ్ చేయకూడదు, ఇలాంటి డేటా యూజ్ చేయాలి, ఒకవేళ యూజ్ చేసినా కూడా ఇంతవరకే యూజ్ చేయాలి, నీకు ఇంత పర్మిషన్ ఉంది అని చెప్పకపోతే మాత్రమే అవుతుందంటే ఇట్ మే టేక్ డిసిషన్స్ దట్ మే బ్రీచ్ ద డేటా, ఆర్ దట్ మే బీ సెక్యూరిటీకి సంబంధించినంత వరకు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా రావచ్చు, విచ్ విల్ బీ వెరీ క్రిటికల్. అదేవిధంగా సెక్యూరిటీ వల్నరబిలిటీస్, ఇట్ కెన్ ఎక్స్పోజ్ ద డేటా, ఆర్ it can try to access things that probably are malicious, that if these agents are not trained very well to handle those things, then it will be a problem. ఆ తర్వాత complexity and observability. అది obviously the more complex it becomes, the more oversight that we need to put in place. ఆ తర్వాత ethical and responsibility concerns. So ethical and responsibility concerns గురించి చూస్తే uh, if the artificial intelligence is biased towards something, then it will make a decision in that way only. దానివల్ల ఏమవుతుంది, మనం కొన్ని ఆటోమేషన్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ద అవుట్కమ్స్. వీ డోంట్ వాంట్ డూ దట్, ఎస్పెషల్లీ ఫ్రమ్ హైరింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఇంకా ఫైనాన్షియల్ డిసిషన్స్ కానీ, ఇట్లాంటి వాటిలలో ఎథికల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కన్సర్న్స్ మనం సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఒకసారి ఈ ఏఐ ఫుల్ ఆర్కిటెక్చర్ స్టాక్ అయితే చూద్దాం. ఇది చాలా డీప్గానే అయితే ఇది నేను వెళ్ళట్లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ వాట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఏజెంటిక్ ఏఐ ఫుల్ ఆర్కిటెక్చర్ స్టాక్. ఇందులో ఈ లేయర్స్లో ఫస్ట్ లేయర్ చూసినట్టయితే ద మోస్ట్ బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫౌండేషన్ మోడల్స్. బేసికలీ ఫౌండేషన్ మోడల్స్ ఆర్ బేసికలీ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్ ఏఐ, జీపీటీ, క్లౌడ్ది ఓపస్, ఇలాంటివి అనమాట. ఇవన్నీ ఫౌండేషన్ మోడల్స్ వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్ఎల్ఎమ్స్ ఆర్ వర్కింగ్ to support the whole these operations. ఆ తర్వాత కంప్యూట్ అండ్ యాక్సలరేషన్, జీపీయూస్, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్. దిస్ ఇస్ బేసికలీ ద కోల్ ద ప్రాసెసింగ్ పవర్ ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఎన్విడియా లాంటి కంపెనీస్ సపోర్ట్ చేస్తాయి. తర్వాత క్లౌడ్ సర్వీసెస్, డెవాప్స్, ఇవన్నీ ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్. తర్వాత నాలెడ్జ్ అండ్ డేటా లేయర్. దిస్ ఇస్ బేసికలీ నాలెడ్జ్ బేస్ అంటే స్పెసిఫిక్గా ఎల్ఎల్ఎంలో ట్రైనింగ్ చేసిన డేటా కాకుండా స్పెసిఫిక్గా ఒక కంపెనీకి సంబంధించిన డేటా, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, అది నాలెడ్జ్ బేసు. ఆ తర్వాత డేటా ఇంజెక్షను. బేసికల్గా ఇవంతా ఈ డేటా అనేది మనకు ద కీప్ ఆన్ గోయింగ్ త్రూ ద ప్రాసెసింగ్ ఫర్ ద ఏజెంటిక్ ఏఐ టు రన్, అండ్ దెన్ డేటా లైక్ వేర్ హౌసెస్ వేర్ ద డేటా ఈజ్ స్టోర్డ్. ఏజెంట్ కోర్ కాంపోనెంట్స్, బేసికలీ కాగ్నిటివ్ ఏజెంట్ కాగ్నిటివ్ కోర్, ఎల్ఎల్ఎం బ్యాక్ బోన్. ఇది సేమ్ అగైన్ ది ఫౌండేషన్ మోడల్ మీద పనిచేసే ఏజెంట్స్ ఇవన్నీ. సో దిస్ ఈస్ బేసికలీ ఏజెంట్ దట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆర్కెస్ట్రేటర్ ఆర్ ఎ టాస్క్ ప్లేయర్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు దాట్ ఏజెంట్ అనమాట. సో మెమరీ సబ్ సిస్టమ్, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, రీజనింగ్, ప్లానింగ్ మాడ్యూల్, టూల్స్ రిజిస్ట్రీ, ఎనీ టూల్స్. ఒక ఏజెంట్ పనిచేయాలంటే agent probably need multiple tools. Say for example, if the agent needs to generate a report, it will use a tool that is actually created to generate a report by looking at the data, because agent can use multiple tools. తర్వాత టు కంప్లీట్ ద టాస్క్. తర్వాత ఏజెంట్కి ఆర్కెస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్. ఆబ్వియస్గా మనం ఇంతకుముందు చూసినప్పుడు ఏజెంటిక్ ఏలో ఒక ఆర్కెస్ట్రేటర్ ఏజెంట్ ఉంటుంది. సో ఆర్కెస్ట్రేటర్ ఏజెంట్ విల్ ప్లాన్ అండ్ దెన్ ఇట్ విల్ ఆస్క్ అదర్ ఏజెంట్స్ to do the complex tasks that are related to the bigger goal, and then we'll come back with the output. So alage task planning jarugutundi, decomposing of the bigger tasks into smaller tasks, and workflow lo vellipotuntayi. ఆ తర్వాత ఏ టాస్క్ ఏజెంట్కి ఇవ్వాలనేది మల్టీ ఏజెంట్ కోఆర్డినేటర్ ఉంటాడు.
ఆ తర్వాత గార్డ్ రైల్స్, కంప్లైంట్స్ ఇంజిన్ బేసికల్గా సెక్యూరిటీ గవర్నెన్స్ని మేనేజ్ చేయడానికి. తర్వాత పర్ఫార్మెన్స్ మానిటర్ అండ్ ఫీడ్బ్యాక్, దిస్ ఈజ్ ఓవర్ సైట్ బేసికలీ వేర్ ఎవర్ ఇట్ ఈస్ స్టక్. సో ఇట్ విల్ షో యూ ఇఫ్ ద ఏజెంటిక్ ఏఐ సిస్టమ్ ఇస్ రన్నింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఆ తర్వాత ఏజెంట్ అప్లికేషన్స్ అండ్ సొల్యూషన్స్, బేసికల్గా మనం చూసేది ఏంటంటే ఈ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ ఎక్కడ పనిచేస్తున్నాయి, ఏ ఏ బిజినెస్ సిచ్యువేషన్స్లో వీటిని యూజ్ చేస్తున్నారని చూస్తే దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. అటానమస్ డ్రోన్ ఫ్లీట్ మేనేజర్, బేసికల్గా డ్రోన్స్ రన్ చేయడానికి మనం పంపిస్తే ఆ డ్రోన్స్ వెళ్ళి వాటి పని అది చేసుకుని వచ్చేస్తుంటాయి. సో బేసికల్గా ల్యాండ్ ప్లానింగ్ కానీ, ల్యాండ్ డిజైనింగ్ కానీ, తర్వాత say for example if you want to send drones to into the woods and find out how many animals are there, to make sure that how to set the barriers for the forest so that these animals are protected, simple example like that. ఆ తర్వాత ఫైనాన్షియల్ ట్రేడింగ్ ఏజెంట్, తర్వాత సప్లై చైన్ ఆప్టిమైజర్, పర్సనలైజ్డ్ ట్యూటరింగ్ ఏజెంట్, తర్వాత ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్క్వాడ్, ఇలాంటివి. సో ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఈస్ బేసికలీ ది ఐడిఈ ఏజెంటిక్ ఏఐ స్టూడియో. సో ఈ స్టూడియో యూజ్ చేసి మనం ఈ ప్రాసెస్ అంతా మేనేజ్ చేస్తారనమాట. లాంగ్ చైన్ స్టూడియో, మైక్రోసాఫ్ట్ సిమాంటిక్ కర్నల్స్ ఎస్డికే, గూగుల్ వర్టెక్స్ ఏఐ ఏజెంట్ బిల్డర్, ఇవన్నీ ఏజెంట్ బిల్డింగ్ సిస్టమ్స్ ఇవన్నీ. ఇందులో మనం కీ కాంపోనెంట్స్ చూసినట్టయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏజెంట్ కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్, మోడల్ ఇవాల్యుయేషన్, ఐపిఐ గేట్వే. సో అగైన్ దిస్ ఈస్ బేసికలీ ది ఆర్కిటెక్చర్ స్టాక్. మనము ఒకసారి ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది చూద్దాము. ఫైనాన్స్, కస్టమర్ సర్వీస్, సప్లై చైన్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్. సో ఇందులో ఫైనాన్స్లో వచ్చేసి ఫ్రాడ్ డిటెక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ని అలా డెవలప్ చేస్తున్నారు ఫ్రాడ్ డిటెక్ట్ చేయడానికి. ఇందులో మళ్ళీ చూస్తాను ఏం చేస్తారో ఫ్రాడ్ డిటెక్షన్లో అంటే మానిటర్ ట్రాన్సాక్షన్ స్ట్రీమ్స్, ఫ్లాగ్ సస్పిషియస్ ప్యాటర్న్స్, ఆటోమేట్ అకౌంట్ సస్పెన్షన్. సో ఒకవేళ ఫ్రాడ్ డిటెక్షన్ అనేది మనం ఒక గోల్ లాగా తీసుకున్నట్టయితే ఇందులో ఈ మూడు ఏరియాస్లు కవర్ చేయడానికి మూడు ఏజెంట్స్ వర్క్ చేస్తాయి. బట్ ఫ్రాడ్ డిటెక్షన్ ఏజెంట్ అనే ఒక ఆర్కెస్ట్రేటర్ ఏజెంట్ ఈ మూడింటిని కంట్రోల్ చేస్తే ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది, ఫ్రాడ్ డిటెక్ట్ అయిపోతుంది. ఫ్రాడ్ డిటెక్ట్ అవుతే ఏం చేయాలనేది మొత్తం ఈ సిస్టంలో దే ఆర్ ఆల్ బిల్ట్ ఇన్ దట్ కాంప్లెక్స్ లాజిక్. ఓకే, ఇమీడియట్గా ఆటోమేటిక్గా అకౌంట్ సస్పెండ్ చేయాలా, సస్పీషియస్ ప్యాటర్న్స్ ఉంటే ఫ్లాగ్ చేయాలా, ఈమెయిల్ నోటిఫికేషన్స్ పంపించాలా, మానిటరింగ్ ద ట్రాన్సాక్షన్ స్ట్రీమ్స్, ఎన్ని స్ట్రీమ్స్ని మానిటర్ చేస్తున్నాము, ఇవన్నీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అలా తీసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇందులో అనలైజ్ మార్కెట్ ట్రెండ్స్, అడ్జస్ట్ అసెట్ అలొకేషన్, ఎగ్జిక్యూట్ ట్రేడ్స్ అటానమస్లీ. ఇదంతా ఒక సింపుల్ లుక్ చూస్తే ఇదంతా ఒక వర్క్ ఫ్లో. ఈ ఒక్క ఏజెంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఏజెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ 3 డిఫరెంట్ టాస్క్స్ అండ్ కమ్ అప్ విత్ ద ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. అలాగే సో అన్నీ అలాగా డీప్గా మనం చూస్తే అన్నిట్లోనూ ఇది యూజ్ చేయవచ్చు. కస్టమర్ సర్వీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇనిషియల్లీ స్టార్టెడ్ యూజింగ్ ద ఏజెంటిక్ ఏఐ, లైక్ ఆటోమేటెడ్ సపోర్ట్ టికెటింగ్, receive user inquiries, categorize issue priority, and then route to appropriate department. Resolution feedback వచ్చేసి retrieve relevant knowledge base articles, generate personalized solutions, and then process customer satisfaction service. This is not needed here. All right, so resolution feedback అది. ఆ తర్వాత సప్లై చైన్ క్విక్గా చూద్దాం. ఇక్కడ సప్లై చైన్లో ఏముంటుంది, ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్ ఉంటుంది, లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్లో ప్రిడిక్ట్ స్టాక్స్ షార్టేజెస్, ఇనిషియేట్ పర్చేస్ ఆర్డర్స్, నెగోషియేట్ విత్ వెండర్స్. తర్వాత లాజిస్టిక్ మేనేజ్మెంట్లో మానిటర్ రియల్ టైమ్ షిప్మెంట్స్, రీరూట్ డెలివరీస్ బేస్డ్ ఆన్ డిలేస్, దెన్ ఆప్టిమైజ్ డెలివరీ ప్యాథ్స్. సో అలా అనమాట లాజిస్టిక్ మేనేజ్మెంట్లో. సో ఈ ప్రతి ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్సే కానీ ఇంకా చాలా కాంప్లెక్స్ టాస్క్ కూడా చేయగలుగుతుంది. సో హ్యూమన్ రిసోర్సెస్ తీసుకున్నట్టు రిక్రూట్మెంట్ అండ్ హైరింగ్. సో సోర్స్ క్యాండిడేట్ ప్రొఫైల్స్, స్కెడ్యూల్ ఇనిషియల్ ఇంటర్వ్యూస్, సమ్మరైజ్ క్యాండిడేట్ క్వాలిఫికేషన్స్. ఇదైతే ఈ మధ్యలో చాలా చాలా పాపులర్ అయిపోయింది. ఈ మధ్యలో ఇంటర్వ్యూ ప్రాసెస్లోనైతే ది ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ ఆర్ వెరీ వెల్ యూస్డ్ because every time if you are applying for the jobs, whenever you send a resume online to a company, the first pass is always going to be artificial intelligence. It will look at your resume,
submitted resume, it will look through the resume and will understand if your profile is fit with the resume or not, with the role that is advertised. Then immediately, if it is suitable, then it will send you a notification saying that there will be an initial interview conducted by artificial intelligence. That is an automated interview. And then after that, ఇమ్మీడియట్గా క్వాలిఫై అయ్యాక ఆ క్వాలిఫికేషన్ తీసుకొని ఒక హ్యూమన్ ఇంటర్వ్యూయర్కి ఒక స్కెడ్యూలింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంత ఆటోమేషన్ అయిపోయింది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో, ఎస్పెషల్లీ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినంత వరకు. తర్వాత ఎంప్లాయీ ఆన్బోర్డింగ్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. కొత్త ఎంప్లాయీ ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఎలా ఇనిషియల్గా ఎంత స్ట్రగుల్ అవుతారనేది అందరికీ తెలుసు. ల్యాప్టాప్ ప్రొవిజన్ దగ్గర నుంచి, అకౌంట్స్ క్రియేషన్ దగ్గర నుంచి, పాస్వర్డ్ మేనేజ్మెంట్, బెనిఫిట్స్, everything. It's very, very important for the successful onboarding process. So here, if you see provision system access, assign training modules, answer policy queries, just for example, few examples అనమాట. ఆ తర్వాత మార్కెటింగ్, అగైన్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ఏరియా for using the agentic AI systems. Content strategy, like analyze audience demographics, generate campaign assets, schedule multi-channel distribution. That is one of the content strategy examples. తర్వాత performance monitoring, ఒక అడ్వర్టైజ్మెంట్ మనం యాడ్ మనం గూగుల్లో ఇచ్చాం. సో how you know that the ad is basically doing its work as expected when we pay money for an ad in the YouTube, say for example, then how it is performing. Track campaign KPIs, adjust ad spend in real time, generate performance reports and all that stuff. Again, these are the very few best case scenario examples, but there are multiple applications are developed to use the agentic AI systems in different business applications. Again, I tried to use this this image here to showcase, but it's a similar thing that I have explained. For example, customer service lo ela untadi, oka service orchestrator, how it does different interaction with different agents, కేస్ మేనేజర్ ఏజెంట్, తర్వాత లాజిస్టిక్ రిఫండ్ ఏజెంట్, తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఏజెంట్స్ ఎలా వర్క్ చేసేసి ఒక కస్టమర్ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటరాక్షన్. దిస్ హ్యాపన్స్ టుడే, దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అమెజాన్, యూ నో ఎగ్జాక్ట్లీ హౌ దిస్ ఈస్ బీయింగ్ యూజ్డ్. ఆ తర్వాత ఏజెంటిక్ ఏఐ ఇన్ హెల్త్ కేర్లో కూడా చాలా అడ్వాన్స్డ్ ఏజెంటిక్ ఏఐ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక హెల్త్ ఆర్కెస్ట్రేటర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ setting up the vitals reviews, then send the patient to a diagnostics process, and then see the diagnostics or results are coming in, and then based on that, what kind of a treatment planning can be done, sending the the prescriptions to the pharmacy and make sure that the patient gets what he need or to process. So అలాగనమాట. So this is what I learned from this process here. The Python essentials for building agentic AI solution. Again, this is about the agentic AI, nothing specific to the Python essentials here, but I covered the impact as aspect of is what is agentic AI. I hope this covers everything, as this is very basic only. So in the next vlog number 5, I will try to cover AI assisted Python coding for agentic AI, as well as introduction to the LLMs and prompt engineering. So thank you for watching this video. This is my journey into agentic AI. This is vlog number 4. Thank you, and see you in my next video.